ప్రైజ్ ద లార్డ్. దయాదాక్షిణ్య పూర్ణుడైన క్రీస్తు యేసు పేరట మీకు కృపా కనికరములు కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 4వ కీర్తన 8వ చరణం. నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. యేసయ్యనే ఆశ్రయించి యేసయ్య చేతి నీడలో ఉంటూ యేసయ్య బలిష్టమైన బాహు క్రింద భద్రముగా కాపాడబడుచున్న నా దేవుని ప్రియులారా, ఆయన మనలను సురక్షితముగా నివసింపచేయగల దేవుడే ఉన్నాడు. ప్రస్తుతపు దినములు అపాయకరమైన దినములు, చెడు దినములు, దుర్దినములు, మానవ మనుగడకు సురక్షితము లేని పరిస్థితులు. ఇంటిలో నుండి బయటికి వెళ్ళిన వ్యక్తి తిరిగి సురక్షితముగా వస్తాడన్న నమ్మకము లేని రోజులలో మనం ఉంటూ ఉన్నాం. రోడ్డు మార్గము, ఆకాశ మార్గము, నీటి మార్గములో సురక్షితమైన ప్రయాణము లేని పరిస్థితి. పండుకొని భయము లేక సురక్షితముగా నిద్రించలేని రోజులలో మనం ఉంటూ ఉన్నాం. ఎంత విచారకరము ఆలోచించితివా? ఎంత భయంకరమైన పరిస్థితులలో కూడా ఎంతో నిరీక్షణతో విశ్వాసముతో భక్తుడు పలికిన మాట, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. అవును ప్రియులారా, నీకు, నీ కుటుంబమునకు, నీ కలిగిన సమస్తమునకు ఆయన మాత్రమే సురక్షితముగా నివసించున్నట్లుగా, కాపాడునట్లుగా చేయగల శక్తి గలవాడు. మనం మన దేశములో, మన ప్రాంతములో, మన కుటుంబంలో సురక్షితముగా నివసించున్నట్లు ఆయన కట్టడలను, ఆయన విధులను గైకొని వాటిని అనుసరించి నడవవలెను. యేసయ్యకు ప్రియమైన వారిగా జీవించుచు, ఆయనకిష్టమైన ప్రియమైన కార్యమును జరిగించుచు, ఆయనకు ప్రీతికరముగా జీవించినప్పుడు ఆయన యొద్ద మనం సురక్షితముగా నివసించదము. దినమెల్లా ఆయన మనకు ఆశ్రయముగా ఉంటాడు. ఆయన భుజముల మధ్య నివసించగలము. ఈ ఆత్మీయ యాత్రలో, విశ్వాసపు పరుగులో మనము చేసిన ప్రతి దానికి ఆయన ప్రతిఫలం ఇచ్చును. మంచికైనా చెడుకైనా ప్రతిఫలం ఉంటుంది. కానీ యేసయ్య మనసును దోచి మంచి దానిని మనము చేసిన ఎడల ఆయన రెక్కలు మనకు సురక్షితమును కలుగు చెయ్యును, సంపూర్ణమైన బహుమానమును కూడా ఇచ్చును. సదాకాలము ఆయన యందు మనం గురి నిలిపినప్పుడు ఆయన మన కుడి పార్శ్వమున ఉండును, మనను కదలనివ్వడు. అప్పుడు మన శరీరము సురక్షితముగా నివసించును. ఆయన మన కాపరిగా ఉన్నప్పుడు ఆయన మన సురక్షితముగా నడిపించును. ఆయన ఉపదేశమును మనం అంగీకరించినప్పుడు సురక్షితముగా నివసించుదుము. కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా ఉందుము. ఆయన యందు మనం నమ్మిక ఉంచి, ఆయన నామం బలమైన దుర్గము గనుక నీతివంతులుగా మనం మారి ఆ దుర్గములో పరిగెత్తగలిగితే మనం సురక్షితముగా ఉండగలిగేదము. కావున నా దేవుని ప్రియులారా, ఆత్మ, ప్రాణ, శరీరం సురక్షితముగా ఉండనట్లు మనం ఆయన సన్నిధిలో నిలిచి ఉండి సురక్షితముగా బ్రతికి ఆయన రాకడ కొరకు మనమంతా కూడా సిద్ధపడదాము. ప్రార్థన. ఆలోచనకర్తైన యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదములకి స్తోత్రాలు. మీరు మమ్మల్ని కాపాడకపోతే మేము కాపాడబడలేము. మీరే మాకు క్షేమాధారమై ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. అవును తండ్రి, ఈ లోకములో సురక్షితము లేని పరిస్థితుల మధ్యలో కూడా మీరు మాత్రమే మాకు సురక్షితాన్ని దయచేయగలిగిన దేవుడు అని మరొక్కసారి మా ప్రభు తండ్రి మీ జీవపు మాట చేత మమ్మల్ని తెలియపరిచినందుకై, బలపరిచినందుకై స్తోత్రాలు. భక్తుడు సెలవిచ్చినట్టుగా నీవే నన్ను సురక్షితముగా నివసింప చేయగలిగిన దేవుడు అని భక్తుడు సెలవిచ్చాడు ప్రభువా. అట్టి అనుభవాలు మేము నడిపించబడ్డానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ యందు నమ్మిక ఉంచి తండ్రి ప్రభువా, మీ ఉపదేశమును అంగీకరిస్తూ, అలా తండ్రి మీ కొరకు మంచి క్రియలు చేస్తూ, అలాగే ప్రభువా నైనా మీకు ప్రీతికరమైన జీవితాన్ని జీవిస్తూ నీతిమంతులుగా మారి బలమైన దుర్గముగా ఉన్న మీ నామములోకి పరిగెత్తి మేమంతా సురక్షితముగా, క్షేమముగా మా ఆత్మ, ప్రాణ, శరీరము కనబడినట్లుగా కృప దయచేయండి. మీరు త్వరగా రానే ఉంటుండగా మీరు ఆకడ మమ్మల్ని సిద్ధపరచండి. యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరుని మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన రెక్కల కింద ఉన్న సురక్షితమును అనుభవించుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.